కడుపులో పెట్టుకుని చూసుకునే కన్న తల్లి మా కడుపున తన్ని వెళ్ళిపోయింది అని అంటోంది రాణి. తనకు వచ్చినటువంటి కష్టం ఏంటి, ఎలాంటి న్యాయం కావాలని కోరుకుంటుందో తన్నే అడిగి తెలుసుకుందాం. మా ఫాదర్ కి హెల్త్ కొంచెం పాడైపోయిన తర్వాత మా మదర్ వేరే హస్బెండ్ ఉంచుకున్నది. ఏం వినాల్సి వస్తుంది? ఏంటమ్మా మీ నాన్నగారికి ప్రాబ్లం ఏంటి? అంటే ఆయనకి ఫస్ట్ నుంచి కొంచెం డ్రింక్ అలవాటు ఉంది. మంచిగానే చూసుకున్నాడు కానీ మా మదర్ వల్లే మాకు ప్రాబ్లం. మా నాన్నగారి హెల్త్ బాగాలేక చనిపోయినా కానీ తను రాలేదు అనేసి చూడటానికి. మరి అమ్మగారు ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారు? మీ అమ్మగారు అంటే మాకు దగ్గరలోనే ఉంటున్నారు. ఎవరితో ఉంటున్నారు? తను ఉంచుకున్న అతనితో ఉంటుంది. వేరే అతను నాన్నగారు చనిపోక ముందే ఉన్నారా? చనిపోక ముందే ఉన్నారు. సో నాన్నగారు చనిపోయిన తర్వాత వెళ్ళిపోయిందమ్మా? చనిపోక ముందే వెళ్ళిపోయింది. సో నాన్న దహన సంస్కారాలు ఇవన్నీ కూడా కార్యక్రమాలు మీరే చేశారు? ఆడపిల్లలు మేమే చేసినాం. స్కూటర్ ఉంది నాన్నగారికి, ఇక అది అమ్మి చేసుకున్నాం. మా చేతిలో రూపాయి కూడా లేక. మీ నాన్న తాగుబోతు కాబట్టి మీ అమ్మకి నచ్చలేదు. ఓకే, పిల్లలు ఏం చేశారమ్మా? కూతురులను అయితే కడుపులో పెట్టుకొని చూసుకోవాలి కదా. ఇప్పుడు ఆవిడ వెళ్ళిపోతే మీ లైఫ్లో ఏమవుతాయి? మేడం డాడీకి గవర్నమెంట్ జాబ్ అనేది ఉంది. ఇప్పుడు ఆ జాబుకి డాడీ చనిపోయినప్పుడు మనీ అనేది వచ్చింది, అది కూడా వాళ్ళే తీసేసుకున్నారు. మీ అమ్మ వాళ్ళు తీసుకుందా? కాదు, అంటే మీ నాన్నగారి జాబ్ మీ అమ్మకి వచ్చేస్తుందేమో అని. అంటే తనకు కాదంట, తను ఉంచుకున్న అతనికి కావాలంట. ఎంతైనా నేను పెడతా అంటుంది. తన్ని యాక్సెప్ట్ చేస్తారా? తనతో పాటు ఉన్న వ్యక్తిని మీరు యాక్సెప్ట్ చేస్తారా తండ్రిగా గానీ, లేదంటే మీ అమ్మ భర్తగా? ఉంచుకున్న హస్బెండ్ తో మేము ఉండాలంట. అంటే తను నన్ను కానీ మా చెల్లిని కానీ కోరుకుంటుందంట వేరే విధంగా. నాకు పుట్టలేదు కదా వాళ్ళు. వాళ్ళ నాన్న చనిపోయారు. నేను ఏం చేయాలనో నాకు తెలియని పరిస్థితి. ఇక వేరే ఆయనను చూసుకున్నా. ఆయన ఏంటమ్మా, పిల్లలకి 20 ఏళ్ళ వయసు వచ్చిన తర్వాత పిల్లలకు చూడాల్సింది కాస్త నువ్వు చూసుకున్నావా? వాళ్ళని కూడా చూస్తామన్నాం మేడం, వాళ్ళు ఉండట్లేదు మా దగ్గర. ఏం చూస్తాం అన్నాడు? అమ్మని చూస్తా అన్నాడా, పిల్లల్ని చూస్తా అన్నాడా? మీ ఆయన చనిపోవడానికి ముందు పెళ్లి చేసుకున్నారా, తర్వాత చేసుకున్నారా? చనిపోయాకే పెళ్లి చేసుకున్నారా, కానీ దానికంటే 3 నెలల ముందే లేచిపోయావు. అడిగేవంటే కదా, వచ్చి మా ఆయన పక్కన పడుకొని చెప్పేసి అడిగేవంటే కదా. నేనేం అనలేను, అబద్ధాలు చెప్పకూడదమ్మా, నిజాలు మాట్లాడాలి. నిజం చెప్పండి. ఆ మాట మీ అమ్మ అన్నదా లేదా? అన్నది మేడం. అనలేను మేడం. మీ ఆయన తప్పుడుగా చూస్తున్నారంట మీ పిల్లల్ని. మేడం నేను ఏదో తాగినప్పుడు అన్నాను. అన్నావా? కన్న తల్లి అవనియండి, తండ్రి అవనియండి, అన్నదమ్ములు అవని ఒక్క వ్యక్తిని ఈ రోజు ఇక్కడ తీసుకొచ్చి సరోజ నువ్వు చేసినటువంటి పని కరెక్ట్ అని చెప్పండి, నేను ఇక్కడి నుంచి లేచి వెళ్ళిపోతాను. మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్యాకుల గారు. నమస్తే మేడం. నమస్తే. ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే సార్, ప్లీజ్ కూర్చోండి. రాణి గారు, మాధవి గారు ఇక్కడ చిన్న సమస్యతో రావడం అనేది జరిగింది. వాళ్ళకి ఎలాంటి సమస్య వచ్చింది, ఎలాంటి న్యాయం కావాలని కోరుకుంటున్నారో అడిగి తెలుసుకుందాం. రండమ్మా. నమస్తే. నమస్తే. కూర్చోండి. ఏంటి మీ ఇద్దరు ఫ్రెండ్సా, సిస్టర్సా? సిస్టర్స్. మీ ఇద్దరు ఓన్ సిస్టర్సా? ఎక్కడి నుంచి వస్తున్నారు? మాది ఇక్కడ ఖమ్మం దగ్గర మేడం. ఖమ్మం దగ్గర. ఏం చేస్తూ ఉంటారండి మీరు? మా పరిస్థితి బాగా, చదువు మానేసి జాబ్, ప్రైవేట్ జాబ్ చేసుకుంటున్నారు ఇద్దరు మీ కూడా. పేరేంటమ్మా? రాని సార్. మాది ప్రైవేట్ జాబ్ చేసుకుంటూ ఉంటారు. మాల్స్ లో చేసుకుంటున్నాం, షాపింగ్ మాల్స్. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఏ సమస్యతో వచ్చారండి మీరు? మా ఫాదర్ కి హెల్త్ కొంచెం పాడైపోయిన తర్వాత మా మదర్ వేరే హస్బెండ్ ఉంచుకున్నది. ఏం వినాల్సి వస్తుంది? ఏంటమ్మా మీ నాన్నగారికి ప్రాబ్లం ఏంటి? అంటే ఆయనకి ఫస్ట్ నుంచి కొంచెం డ్రింక్ అలవాటు ఉంది. అలాగని మమ్మల్ని పట్టించుకో, బాగా చూసుకునేవాడు, మంచిగానే చూసుకున్నాడు కానీ మా మదర్ వల్లే మాకు ప్రాబ్లం. మా నాన్నగారి హెల్త్ బాగాలేక చనిపోయినా కానీ తను రాలేదు అనేసి చూడటానికి. మీ నాన్నగారు చనిపోయారా? ఎన్ని ఇయర్స్ అయిందమ్మా? 2 సంవత్సరం అవుతుంది. సంవత్సరం అయింది. మీ అమ్మగారు మిమ్మల్ని పట్టించుకోవట్లేదు, మీ ఇద్దరు మాత్రమే ఉద్యోగం చేస్తూ మీ ఇద్దరు మాత్రమే ఉంటున్నారు. మ్యారేజెస్ అయినాయా మీకు? ఇద్దరు ఆడపిల్లలు? ఇద్దరు ఆడపిల్లలు. ఇంకెవరు లేరు? ఇంకెవరు లేరు. మేము మా మేనత్త వాళ్ళ ఇంట్లో ఉంటున్నాం. మీ అమ్మ వయసు ఉంటది మేడం 45 అట్లా. మీ ఇద్దరు వయసు ఎంతమ్మా? ఎంత తేడా? ఎవరు అక్క, ఎవరు చెల్లి మీ ఇద్దరు? నేను అక్క, తన చెల్లి. ఓకే, మరి అమ్మగారు ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారు? మీ అమ్మగారు అంటే మాకు దగ్గరలోనే ఉంటున్నారు. ఎవరితో ఉంటున్నారు? తను ఉంచుకున్న అతనితో ఉంటుంది. వేరే అతను నాన్నగారు చనిపోక ముందే ఉన్నారా? చనిపోక ముందే ఉన్నారు.
ఎన్ని ఇయర్స్ నుంచి వెళ్ళిపోయిందమ్మా ఆవిడ ఇంట్లో నుంచి? అంటే నాన్నగారు ఒక 3 నెలల క్రితం చనిపోతారనగా వెళ్ళిపోయింది. అంటే 1.5 year నుంచి ఆల్రెడీ సపరేట్ గా ఉంటున్నట్టే లెక్క. అసలు అతను ఎలా పరిచయం మీకు తెలియలేదా? అమ్మకి ఎలా పరిచయం అని? మీ అమ్మగారు ఏం పని చేస్తారు? తన హౌస్ వైఫే, నాన్నగారు పనికి వెళ్ళే. ఇతను ఎట్లా పరిచయం అయ్యాడు? అదే తెలియదు మేడం మాకు. వీళ్ళకి ఇవన్నీ ఏమీ తెలియదు. ఇప్పుడు వీళ్ళకి పెద్ద దిక్కు తోడు కావాలి. అలాంటి అమ్మ తోడేందుకు? ఈ సంబంధం ఉంది అన్నది మీకెప్పుడు తెలిసిందమ్మా? అంటే నాన్నగారికి హెల్త్ పాడైపోయిన తర్వాత తను ఫోన్ మాట్లాడటం, తను ఇంటికి రావడం, నాన్నగారికి తెలిసి కూడా గద్దిచ్చి మాట్లాడితే తను నాకు అతనే కావాలని చెప్పి వదిలేసి వెళ్ళిపోయింది. సో నాన్నగారు చనిపోయిన తర్వాత వెళ్ళిపోయిందమ్మా? చనిపోకముందే వెళ్ళిపోయింది. సో నాన్న దహన సంస్కారాలు ఇవన్నీ కూడా కార్యక్రమాలు మీరే చేశారు ఆడపిల్లలు? మేమే చేసినాం. స్కూటర్ ఉంది నాన్నగారికి, ఇక అది అమ్మి చేసుకున్నాం. మా చేతిలో రూపాయి కూడా లేక. మీరు అడగలేదా మీ అమ్మని ఏంటిదంతా అని? మీ అమ్మ మీకు ఏం చెప్పలేదా? తను నా ఇష్టం నా లైఫ్ అని చెప్పి వెళ్ళిపోయి. ఇంట్లో మీ నానమ్మలు తాతయ్యలు మా మేనత వాళ్ళు ఉన్నారు, ఇక తను వాళ్ళు కూడా చెప్పలేక వదిలేశారు. చెప్పినా వినట్లేదు. మీ నాన్న తాగుబోతు కాబట్టి మీ అమ్మకి నచ్చలేదు, ఓకే. పిల్లలు ఏం చేశారమ్మా? కూతురులను అయితే కడుపులో పెట్టుకొని చూసుకోవాలి కదా. ఇప్పుడు ఆవిడ వెళ్ళిపోతే మీ లైఫ్ లో ఏమవుతాయి? అదే కదా అది ఎంతకాలం అయి ఉంటుందమ్మా వాళ్ళు పెళ్ళి అయ్యి? అమ్మ నాన్న పెళ్ళి అయ్యి దగ్గర అంటే 45 అంటే ఒక 20. మీ ఇద్దరు వయసు ఎంత చెప్పండి సుమారుగా? నాది 21 సార్, తన్ని 30. ఎంత కాదనుకున్నా ఒక 22 years మ్యారేజ్ అమ్మది. అవును, అంతే కదమ్మా. మరి చిన్నప్పటి నుంచి అమ్మ నాన్న గొడవ పడేవారా? నాన్న తాగుడు వల్ల? లేదు, రీసెంట్ గా మధ్యలోనే. అమ్మ ఎప్పుడు చిన్నప్పటి నుంచి మిమ్మల్ని బాగానే చూసుకుంది, ఏం అప్పుడు పర్వాలేదు, బాగానే ఎక్కడ కూడా తక్కువ చేయలేదు మిమ్మల్ని? లేదు. ఎందుకు చదివించలేకపోయింది మిమ్మల్ని? ఎంతవరకు చదువుకున్నారు మీరు? నాన్నగారు ఉన్నప్పుడు చదువుకున్నాం, హెల్త్ పాడైపోయిన తర్వాత. ఏం చదువుకున్నారమ్మా మీరు? నేను ఫస్ట్ ఇయర్ చదువుకున్నా. ఇంటర్ ఫస్ట్ ఇయర్. ఇంటర్ రాగానే చెల్లి మానిపేసి చేసింది. డాడీ లేరు, మమ్మీ పట్టించుకోవట్లేదు. అబ్బా ఏంటో ఇక్కడ కన్న తల్లి గురించి కూతుర్లు కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చారు. అదండి, వీళ్ళు ఏదన్నా లవర్స్ తో వెళ్ళిపోతుంటే ఆవిడ కంట్రోల్ చేసి ఆవిడ ఉండాల్సింది పోయి ఆవిడ లవర్ తో వెళ్ళిపోవడం ఏంటి? పిల్లలు ఇద్దరు వాళ్ళు. మీరు ఎక్కడ ఉంటున్నారమ్మా? మేము మా మేనత వాళ్ళ ఇంట్లో ఉంటాం. ఓన్ హౌస్ ఏదైనా ఉందా? ఓన్ హౌస్ అనేది ఏమీ లేదు మేడం. డాడీకి గవర్నమెంట్ జాబ్ అనేది ఉంది. ఇప్పుడు ఆ జాబుకి డాడీ చనిపోయినప్పుడు మనీ అనేది వచ్చింది, అది కూడా వాళ్ళే తీసేసుకున్నారు. మీ అమ్మ వాళ్ళు తీసుకుందా? ఆయన చనిపోయినప్పుడు కార్యక్రమాలు చేయలేదు కదా వచ్చి? అంటే భార్య పేరు ఉంటుంది కదా. ఓకే అమ్మ, ఇప్పుడు మీరిద్దరు పని చేయటం మొదలు పెట్టింది ఇప్పుడు నాన్నగారు చనిపోయిన తర్వాత. మీ మేనత్త మిమ్మల్ని బాగానే చూసుకుంటుందా? నువ్వేం చెప్పట్లేదేం మాధవి? నీ ఆలోచన ఏంటి? అంటే ఆవిడ మా దగ్గరకు వచ్చి మమ్మల్ని చూసుకుంటే. ఏది అలాంటి అమ్మ కావాలంటున్నారా? అంటే మాకంటూ ఒక తోడు ఉండాలి. అసలు దారిలో రోడ్డు మీద వెళ్తుంటే కనిపిస్తుందా? అదే దూరంగా ఉంటది ఒక వేరే ఇంట్లో అన్నారు. మీరు ఎప్పుడు ఆఫీస్కి వెళ్ళి వస్తుంటే కలుస్తుందా? అంటే పక్కన చూసి చూడనట్టు వెళ్ళిపోతుంది. అయ్యో, చిన్నప్పటి నుంచి పెంచిన తల్లి. ఈ డబ్బుల కోసం మేము వెళ్తే ఆ జాబ్ కూడా ఎంత వచ్చినాయి? ఒక 5 అలా వచ్చినాయి. కాదు అంటే మీ నాన్నగారి జాబ్ మీ అమ్మకి వచ్చేస్తుందేమో అని. అంటే తనకు కాదంట, తను ఉంచుకున్న అతనికి కావాలంట, ఎంతైనా నేను పెడతా అంటుంది. మీరిద్దరు ఏమి అన్యాయం చేశారు ఆవిడకి? నాకు అర్థం కావట్లేదు. ఆవిడకి పుట్టడమే అన్యాయమా లేకపోతే ఏంటి అసలు? ఈ భూప్రపంచం మీద మీ అమ్మకు బుద్ధి చెప్పేవాళ్ళు ఎవరు లేరమ్మా? ఎవరన్నా ఒకళ్ళైనా ఘాటుగా ఆవిడకి గట్టిగా వార్నింగ్ ఇచ్చారు? లేదంటే ఏ వార్నింగ్? వాళ్ళు వినట్లేదని ఇక్కడ దాకా వచ్చాం. కాదు, ఎవరు అంటే మీరని కాదమ్మా, జనరల్ గా ఎవరైనా ఊరు పెద్దలు చుట్టాలు ఇలాంటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఎవరు కూడానా? ఎవరు చెప్పినా విన. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు, కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. యూకేలో 1 year మాస్టర్స్. యూకేలో 1 year మాస్టర్స్. 2 years వర్క్ పర్మిట్ అప్ టు 5 years వీసా. కాంటాక్ట్ శౌర్య కన్సల్టెన్సీ. Contact 89851 89851.